హలో అందరికీ అప్పో చేసి ఈఎంఐలతో ఏసీలో ఎలక్ట్రానిక్ సామాన్లు ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇక నెలసరి వచ్చేటప్పటికి ఆ ఈఎంఐలు కట్టేటప్పుడు, కరెంటు బిల్లు కట్టేటప్పుడు పట్టపొగలే చుక్కలు కనిపిస్తుంది అనమాట. మాకేదో ఏసీ ఉంది చూపించడానికని మాత్రం అనుకోవద్దండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఎండాకాలం పోయిన తర్వాత సర్వీసింగ్ చేయించుకుంటున్నాము. ఎండాకాలం పోయింది అని మాత్రమే అనుకున్నామండి, కానీ ఎండలైతే ఎక్కడికి వెళ్ళలేదు. వర్షాలు పడాల్సిన టైంలో కూడా ఎండలైతే విపరీతంగా కాస్తున్నాయి. ఇక అందుకని వాటర్ సర్వీసింగ్ అయితే చేయించుకుంటున్నాము. 2 years అయిపోయిందండి ఇలా వాటర్ సర్వీసింగ్ చేయించుకొని. అందువల్ల కూలింగ్ అయితే అస్సలు రావటం లేదు. నైట్ మొత్తం ఇలాగే రన్ అవడం వల్ల కరెంట్ బిల్ అయితే ఎక్కువ వస్తా ఉంది. ఇక అందుకని అయితే సర్వీసింగ్ చేయించుకోవాలనుకున్నాము. ఇక మా సైడ్ అయితే 1500 నుంచి 2000 లోపల ఉంటుందండి సర్వీసింగ్ ఛార్జెస్. అదేనండి 1500, 2000. 1500 అయితే తెలిసిన వాళ్ళు వస్తే 1500 తీసుకుంటారు, తెలియని వాళ్ళు వస్తే 2000 తీసుకుంటారనమాట. కాబట్టి నేను 2 రకాలుగా చెప్పాను. మీ సైడ్ ఎంత తీసుకుంటారో కామెంట్ అయితే చేసేయండి.